లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ఐదు విడతలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ వెల్లడిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటన. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా నవరాత్రి వేడుకలు. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తులు. ఆహారపు అలవాట్లతో గుండె జబ్బులు దూరం. ప్రపంచ గుండె వ్యాధుల దినోత్సవంలో డీసీపీ బస్వారెడ్డి స్పష్టం. ఎడపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2K వాక్ నిర్వహించారు. గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఆందోళనకరమైన విషయమని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రుక్మిణి ఛాంబర్స్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు 2K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఆందోళనకరమైన విషయమన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం అలవర్చుకోవడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలన్నారు. ఇలాంటి వాక్లు ప్రజల్లో హృదయ ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి చాలా ఉపయుక్తమని తెలిపారు. అలాగే ఆయన ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మెడికవర్ హాస్పిటల్స్ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సదానంద రెడ్డి మాట్లాడుతూ హార్ట్ అటాక్లు ఇప్పుడు యువతలో కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. క్రమం తప్పని హెల్త్ చెకప్స్, బరువు నియంత్రణ, జంక్ ఫుడ్ నివారణ, నియమిత వ్యాయామం, ధూమపానం, మద్యపానం దూరం పెట్టడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు, యాజమాన్యం, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టాఫ్ కి, నర్సెస్ కి అండ్ నిజామాబాద్ ప్రజలకి, పత్రికా సోదరులందరికీ ఈ శుభోదయం తెలియజేస్తా ఉన్నాను. మనకు మనిషికి, ఒక దేశానికి మనిషి ఎంత ముఖ్యమో మన దేహానికి గుండె అంత ముఖ్యం. ఈ మధ్యన మనకు చాలా పూర్వకాలంలో ఇప్పుడు మనిషి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏజ్ ఆఫ్ లివింగ్ అంటే మనిషి స్టాండర్డ్ ఇంతకుముందు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతుకుతూ ఉండే. ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికేస్తున్నాడు. కానీ అన్ని రోగాలతో చాలా ఇంతవరకు 50 సంవత్సరాలు బతికినా కానీ చాలా హెల్తీగా బతికేసి ఒక క్రానిక్ డిసీజ్తో చనిపోతున్నాడు. ఇప్పుడు అలా లేని పరిస్థితి. ఈ రీజన్స్ ఏంటంటే మనకు తీసుకునే ఆహారం కానీ, పీల్చే గాలి కానీ, మన ఆలోచన విధానం కానీ, లేకపోతే ఈ టెక్నాలజీ పెరగడం కానీ, మన వర్క్ స్టైల్ కానీ, ఇవి ఒకటేని కాదు, 100 రకాల కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి, అనేకమైన కారణాలు ఉన్నాయి. ఈ గివెన్ సర్కమ్స్టెన్సెస్లో మనము మన శరీరాన్ని, అందులో ముఖ్యంగా మన గుండెను కాపాడుకోవాలంటే డాక్టర్ గారు చెప్పినట్టు, నేను డాక్టర్ కాదు కాబట్టి కొన్ని ఆహార అలవాటు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే 30th సెప్టెంబర్. ప్రతి సంవత్సరము గుండె జబ్బుల అవేర్నెస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది ఒక డే ఫిక్స్ చేసింది. సో ప్రజలందరికీ అంటే గుండె జబ్బుల నుంచి మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి చాలా వరకు గుండె జబ్బులన్నీ ప్రివెంట్ చేయవచ్చు మనం. అంటే రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా ఉంటాము. ఈ అవేర్నెస్ని, ఈ ప్రివెంటివ్ అవేర్నెస్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రతి సంవత్సరము ఒక నినాదంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి
హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్ అందరికీ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డే ఫిక్స్ చేశారు. ఈ సంవత్సరం ఈ వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ఎ బీట్, అంటే హార్ట్ బీట్ ఎప్పుడు రెగ్యులర్ రిథమ్ ఉంటుంది కదా, అది మిస్ కాకూడదు అని. సో అది మిస్ కాకుండా ఉండాలంటే కొన్ని కామన్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా అంటే ఆహారపరంగా, వ్యాయామపరంగా కొన్ని నియమాలు పాటించడం వల్ల. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కావడంతో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. దేవి శరన్నవరాత్రి వేడుకలలో 8వ రోజు మహాగౌరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు సరస్వతీదేవి. చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించారు ఆలయ వైదిక బృందం. దర్శనం కోసం క్యూ లైన్లలో ఉన్న భక్తులకు చిన్నారులకు పాలు, బిస్కెట్లు, పండ్లను ఆలయం తరపున పంపిణీ చేశారు ఆలయ అధికారులు. రాత్రి 2 గంటల నుండి అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అర్చకులు 3 గంటల నుండి అక్షర అభ్యాసాలు జరుగుతున్నాయి. బాసర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుణ్య స్నానాలకి అనుమతి లేక ప్రజలు తమ రూములోనే స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినా అధిక వర్షాలు, వరదల వల్ల భక్తులు అంతంత మాత్రాన రావడంతో బాసర అమ్మవారి క్షేత్రంలో చరిత్రలో ఎన్నడూ లేని ఈ విధంగా మూల నక్షత్రం కొనసాగుతుంది. అధికారులు మాత్రం భక్తుల కోసం క్యూ లైన్లు, వర్షంలో తడిసిపోకుండా క్యూ లైన్లలో పాలిథిన్ కవర్లతో సౌకర్యం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గోదావరి ఉధృతంగా ఉండడం వలన పుణ్య స్నానాలు ఆచరించకుండా అమ్మవారిని దర్శించుకోవచ్చని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. అమ్మవారి దర్శనం చేయడం జరిగింది, అన్ని ఏర్పాట్లు కూడా చూడడం జరిగింది. భక్తులు కూడా చాలా సంఖ్యలో వస్తున్నారు. సో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రెవెన్యూ శాఖ తరఫు నుంచి, టెంపుల్ శాఖ తరఫు నుంచి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ ఇక్కడ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. మన తరఫు నుంచి అన్ని వసతి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ అన్ని సప్లై కూడా ప్రాపర్గా జరుగుతుంది. చిన్న పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం పాలు అరేంజ్మెంట్స్, వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. క్యూ లైన్ కూడా ప్రత్యేకంగా సెపరేట్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి టెంపుల్ దర్శనంకి ఏం ఇబ్బంది లేదు. భక్తులు ఇంకా చాలా సంఖ్యలో రావాలి, అమ్మవారి దర్శనం చేయాలి అని మంచిగా ఆశీర్వాదం తీసుకోవాలి కోరుతున్నాను. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడి ప్రజలు. అడెల్లి గంగ నీళ్ల జాతర ముగింపు ఉత్సవాన్ని ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షించారు. నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మ తల్లి ఆభరణాలను సంప్రదాయం ప్రకారం జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల తలపై ఎత్తుకున్నారు. అడెల్లి పోచమ్మ దేవస్థానంలో జరిగే గంగ నీళ్ల జాతరలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా చర్యల నడుమ ప్రశాంతంగా జాతర కొనసాగింది. జాతర ముగుస్తున్న తరుణంలో యాకర్పల్లి గ్రామంలో సంప్రదాయం ప్రకారం పోచమ్మ తల్లి ఆభరణాలను జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల ఎత్తుకుని ఆలయంలో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. వారి ఇబ్బందులను అధికారుల దృష్టికి తెచ్చారు. పెండింగ్ లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా కార్యాలయానికి వచ్చిన బాధితుల నుండి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలతో కార్యాలయానికి వచ్చే అధికారులకు విన్నవించుకున్నారు. తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అర్జీదారుల సమస్యలు పెండింగ్ లో ఉండకుండా పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. అటు తర్వాత పంచాయతీ ఎన్నికలు 3 దశలలో పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి ముకుదిని మీడియా సమావేశంలో వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం నుండి స్పష్టమైన తీర్పు రాకమునిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముకుదిని సోమవారం ఉదయం మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు. 5 విడతల్లో ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. మొదటగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించే ఫలితాలను నవంబర్ 11న వెల్లడించనున్నారు. అంతలోపు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను నిర్వహించే అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 2 విడతల్లో
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 31 జిల్లాలోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీలో పంచాయతీ ఎన్నికలు పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇదివరకే రిజర్వేషన్లు ప్రకటించారు. కోర్టులో కేసుండటంతో కొందరు ఏం జరుగుతుందో అని అనుమానపడుతున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత వారంలో రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ఏదైతే రూరల్ లోకల్ బాడీస్లో వేకెన్సీ ఏర్పడిందో వాటికై ఎన్నికలు నిర్వహించటానికి కంకరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఒక టైం షెడ్యూల్ని ఖరారు చేసుకోవడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, స్థానిక సంస్థలు రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారీ వేకెన్సీలు, అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ వారీగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది కూడా మాకు నిన్న సాయంత్రం అందజేయడం జరిగింది. మరి ఈసీఐ దగ్గర నుండి ఎలక్టరల్ రోల్స్ తెప్పించుకొని వాటిని పోలింగ్ స్టేషన్ వారీగా, వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఎంపీటీసీల వారీగా కూడా మేము పబ్లిష్ చేసి ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగులు పెట్టి సెప్టెంబర్ 10 నాటికి ఈ ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అన్నది జరిగింది. గ్రామ పంచాయతీలకు కూడా, ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రోల్స్ ఇవి. ఈసీఐ కొత్త నిబంధనలు అనుసరించి వారు జూలైలో ప్రచురించినటువంటి ఎలక్టరల్ రోల్స్, అలాగే జూలై 15వ తారీఖు వరకు సవరించినటువంటి రోల్స్ మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డేటా డౌన్లోడ్ చేసుకున్న పిదప మండలాల వారీగా జిల్లా ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓల ద్వారా, డిపిఓల ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ అన్నది విభజించి అదేవిధంగా డ్రాఫ్ట్స్ కూడా ఇచ్చి తదుపరి ఆ ఒక డ్రాఫ్ట్ మీద అబ్జెక్షన్స్ కానీ, రిమార్క్స్ కానీ కాల్ ఫార్ చేసి ఎంత వర్షాలు వచ్చినా సరే అట్లాంటి సిచ్యువేషన్లో కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ చాలా చక్కగా ఎలక్టరల్ రోల్స్ ఫైనల్ చేసి పబ్లిష్ చేశారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. అధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ అధిక వర్షాలు, వరదల వల్ల ఇటీవల నిజామాబాద్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట అంతా నీట మునిగి ఇసుక మేటలు వేయడం జరిగిందన్నారు. రైతులు పెట్టుబడి పెట్టి నెల రోజుల్లో చేతికి వచ్చే సమయానికి పంట అంతా నష్టపోయి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరి, మొక్కజొన్న, సోయా, పత్తి, కూరగాయలు వర్షాల వల్ల పంటలన్నీ నీట మునిగి రైతులు నష్టపోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అన్ని రకాల పంటలకు ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మక్కలు కొనుగోలు చేయకపోవడంతో తడిసిన మక్కలు రంగు మారాయన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు విక్రయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తోగటి భూమన, సిఐటి ఆర్మూర్ మండల కన్వీనర్ కోతాడి ఎల్లయ్య,
రైతులు సేపూర్ సాయన్న, ఆళ్లకుంట సాయిలు, చిన్నయ్య, ఎల్లయ్య, గుండెటి శంకర్, ఓంకార్, గంగారాం, విడగొట్టి సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్మూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కురిసినటువంటి అధిక వర్షాలు, వరదల వల్ల మరి వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. ఆ పంట మొత్తం కూడా సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పటికే కురిసినటువంటి వర్షానికి మక్కలు మొత్తం కూడా నల్లబడినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈరోజు వాటిని కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మొత్తం మక్కల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, అట్లాగే ఏదైతే మద్దతు ధర కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దాంతోపాటుగా ఇప్పుడు వచ్చేటటువంటి వానాకాలం పంట కూడా వరికి సంబంధించి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రైతులు అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులకి నష్టం కలగకుండా ఈరోజు ప్రభుత్వం ముందస్తుగా ప్యాడీకి సంబంధించి గుండె జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రపంచ హృదయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 29న జరుపుకోవడం జరుగుతుందని ప్రముఖ గుండె సంబంధిత వైద్య నిపుణులు డాక్టర్ డి కృష్ణకిషోర్ రెడ్డి అన్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ సంవత్సరం చురుకైన ఆరోగ్య చికిత్సలను పొందాలని సూచించారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని స్థానిక ఖలీల్వాడిలో గల సిగ్మా ఆసుపత్రిలో ప్రముఖ గుండె సంబంధిత వైద్య నిపుణులు డాక్టర్ డి కృష్ణకిషోర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హృదయ సంబంధిత వ్యాధులు ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా అధికమవుతున్నాయన్నారు. ముఖ్యంగా గతంలో 45 సంవత్సరాల వారికి గుండె సంబంధిత వ్యాధులు ఉండేవని, మధ్యకాలంలో 35 సంవత్సరాల వారికి గుండె జబ్బులు రావడం జరుగుతుందని, అలాగే గత సంవత్సరం 25 సంవత్సరాల యువతకు కూడా హార్ట్ అటాక్ రావడం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ధూమపానం, మద్యపానంతో పాటు వాతావరణ కాలుష్యం వంటి అంశాల వల్ల గుండె జబ్బులు గణనీయంగా పెరగడం జరుగుతోందని చెప్పారు. అంతేకాకుండా మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి పరిస్థితులు సేవిడి అభివృద్ధి చెంది ప్రమాదాన్ని పెంచుతున్నాయని వివరించారు. 2024 ప్రపంచ హృదయ దినోత్సవం యొక్క థీమ్ చర్య కోసం హృదయాన్ని ఉపయోగించండి, ప్రపంచవ్యాప్తంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చురుకైన చర్యలను ప్రోత్సహించడంపై దృష్టి సారించడం ద్వారా ఈ సంవత్సరం ప్రచారం దీని లక్ష్యంగా భావించవచ్చునని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గుండె సంబంధిత వ్యాధుల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని, అవగాహన కలిగి ఉన్నప్పుడే ఈ వ్యాధిని సంపూర్ణంగా విముక్తులు కాగలుగుతారని తెలియజేశారు. ఈ సమావేశంలో సిగ్మా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిగ్మా హాస్పిటల్లో గుండె డాక్టర్గా పనిచేస్తున్నా. ఈరోజు సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే. వరల్డ్ హార్ట్ డే అంటే ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 29న ప్రపంచం మొత్తము ఈ దినానికి చాలా ప్రత్యేకతనిస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గుండె నుంచి ఏ కారణాల నుంచి ఎక్కువ చనిపోతారో ఆ కారణాలన్నీ తీసుకొని ప్రపంచం మొత్తం మీద ఒక క్యాంపు లెక్క ఆర్గనైజ్ చేసి పబ్లిక్కి హార్ట్ పరంగా మెసేజ్ను అందజేస్తారు. సో దీని గురించి ప్రతి సంవత్సరము 29th ఏదన్నా ఒక స్లోగన్ తీసుకొని ఆ స్లోగన్ను ప్రతి సామాన్యుడికి రీచ్ అయ్యేటట్టు ప్రపంచం మొత్తం టార్గెట్ చేస్తారు. ఇది ప్రపంచం మొత్తం ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా పెరాలసిస్తో పాటు హార్ట్ అటాక్, యాక్సిడెంట్లు అతి ముఖ్యమైన కారణం చనిపోవడానికి. సో అందుకని మనం ఎంత ప్రయత్నం చేసి ఎంత హెల్తీ మెసేజ్ని పబ్లిక్కి చేరవేసి ఆ మరణాలు తగ్గిస్తే మనం అంత మెసేజ్ కమ్యూనికేట్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నట్లు ఈరోజు మీడియా ద్వారా చేస్తున్నాం, కొంతమంది పేపర్ల ద్వారా, కొంతమంది ఈ క్యాంప్స్ వాకింగ్ ద్వారా, కొంతమంది పాంప్లెట్స్ ద్వారా, పలు విధాలుగా కొంతమంది NGO ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ మెసేజ్ని ఇస్తారు. ఈ సంవత్సరం మెసేజ్ ఏంటంటే డోంట్ స్కిప్ హార్ట్ బీట్. అంటే ప్రతి సంవత్సరం ఒక స్లోగన్ ఉంటుంది. ఈ సంవత్సరం స్లోగన్ మటుకు డోంట్ స్కిప్ హార్ట్ బీట్. అంటే దాని అర్థం ఏంటంటే మన గుండె చాలామంది చెప్తుంటారు ఆగి కొట్టుకుంటుందని. సో ఎక్కువ మంది సడన్ డెత్తో చనిపోతున్నారు కాబట్టి ఎక్కడన్నా మన హార్ట్ బీట్ మిస్ అయితే వీటికి టెస్టులు చేసుకొని ECG, TMT, కోల్టర్ లాంటి టెస్టులు చేసుకొని ఈ హార్ట్ బీట్ స్కిప్ అవడం నుంచి మరణాలని ప్రివెంట్ చేయడం అన్నది. అంటే గత సంవత్సరంలో వీటి నుంచి ఎక్కువ మరణాలు సంభవించాయి కాబట్టి ఈ ఇయర్ వరల్డ్ మొత్తం దీన్ని స్లోగన్గా పెట్టుకున్నారు, దీనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో ఈ వరల్డ్ హార్ట్ డే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరికన్నా మిస్ బీట్ ఉన్నా కానీ, ఆయాసం వచ్చినా కానీ, గుండెలో నొప్పి వచ్చినా కానీ బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకొని జబ్బును ముందే గుర్తించి
ట్రీట్మెంట్ తీసుకుంటే మరణాలు సంభవించేది మనం తగ్గించవచ్చు గుండె కారణంగా. ఇది కాకుండా మనం చాలా చేంజ్ ఈ సంవత్సరంలో మనం చూసింది ఏంటంటే అతి చిన్న వయసు వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇంతకుముందు మనం ఫస్ట్ 45 అనేవాళ్ళం, తర్వాత 35 ఇయర్స్ కట్ ఆఫ్ పెట్టాం. ఇప్పుడు 25 ఇయర్స్ కూడా హార్ట్ అటాక్లు రావడం స్టార్ట్ అయింది. మనకున్న దాంట్లో అంటే చేంజెస్ మనం కానీ అవగాహన చూస్తే కాలుష్యం ఒకటి, అలవాట్లు ఒకటి, అది ఫుడ్ అలవాట్లు అనుకోండి, టొబాకో చూయింగ్ అనుకోండి, అంబర్ జర్దా గుట్కాలు కానీ, స్ట్రెస్ లైఫ్, అంటే ఇవే కొంచెం మార్పులు వచ్చాయి. ఇవి కాకుండా మనకు జరిగిన మార్పు కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి. అంటే మనకు డెఫినెట్ ఎవిడెన్స్ అయితే లేదు. కొన్ని పరీక్షలు చేసిన వాటిలో వ్యాక్సిన్కి సంబంధం లేదని వచ్చాయి కానీ, బట్ ఇప్పుడు వచ్చిన రీసెంట్గా నేను 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, ఈ 2-3 సంవత్సరాల్లో వచ్చిన చేంజెస్ గత 20 సంవత్సరాల్లో లేవు. అందుకని మోస్ట్లీ ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ కూడా ఏమైనా సంబంధం ఉందో మనం ఇంకొంచెం డీటెయిల్గా స్టడీస్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఈ వరల్డ్ హార్ట్ మెసేజ్ ఏంటంటే డోంట్ స్కిప్ ఏ హార్ట్ బీట్. గుండెగా నాగా కొట్టుకుంటుంటే మీరు పరీక్షలు చేసుకొని మీ గుండెని కాపాడుకోండి. సో ఈరోజు మనం ఇది మీడియా ద్వారా అంత పబ్లిక్కి మనం ఈ మెసేజ్ ఇస్తున్నాం. సో ప్రపంచం మొత్తం కూడా ఈ టార్గెట్ని అందరికి రీచ్ అయ్యేటట్టు చూస్తాం. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమైన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారని ఎల్లమ్మ దేవాలయ కమిటీ సభ్యులు అన్నారు. 9 రోజుల పాటు వివిధ అవతారాలతో అమ్మవారు దర్శనమిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తోందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ గుట్టలో గల ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఎల్లమ్మ ఆలయం నిర్మించిన నాటి నుండి ప్రతి ఏటా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఘనంగా ఉత్సవ వేడుకలను భక్తుల సందడి మధ్యన జరుపుకోవడం తాము అదృష్టంగా భావిస్తున్నామన్నారు. లోక కళ్యాణార్థం అమ్మవారిని రోజుకో రూపంలో పూజిస్తూ 9 రోజుల పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన యజ్ఞ హోమాదులతో పాటు దీపధూప నైవేద్యాలను సమర్పించుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలవుతున్నామని తెలిపారు. అలాగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో దేవాలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన ఆలయంలో పెట్టుకున్నటువంటి ప్రతిష్ఠించుకున్నటువంటి ఉత్సవమూర్తి వద్ద ఈరోజు యజ్ఞ కార్యక్రమము మరియు సరస్వతి దేవికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమము యథావిధిగా భక్తుల సహకారంతో కమిటీ యొక్క సహకారంతో అమ్మవారి యొక్క ఆనందంతో నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఆలయంలో యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటాము. అదే కాకుండా మన ఆలయంలో ప్రతి సంవత్సరము మాఘ బహుళ సప్తమికి వార్షికోత్సవ కార్యక్రమం కూడా నిర్వర్తించుకుంటూ దాంట్లో చండీ హవన కార్యక్రమం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. చండీ యజ్ఞం కూడా చేస్తూ యథావిధిగా అమ్మవారిని మనకు తోచినంతగా సంతోషపెడుతూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నాము. అట్లానే మనం ఒక్కలం కాదు, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు చూసినా కూడా చాలా మహిమ కలిగినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా భక్తులందరికీ కూడా వారి యొక్క కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. రాను ఇది ఒక మహిమా క్షేత్రంగా తయారయ్యేటువంటి అవకాశాలు కూడా అమ్మవారి అనుగ్రహంతో ఉన్నది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని కొనియాడుతూ అమ్మవారి యొక్క సహాయ సహకారాలు అర్పిస్తూ అమ్మవారిని కొలుచుకోవాల్సిందిగా కోరుతూ అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని నేను వేడుకుంటూ మీ అందరికీ ఆశీర్వాదంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. జై ఎల్లమ్మ మాత. సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న విశ్వ తేజస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరిచేందుకు నిజామాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేసినట్టు సంస్థ వ్యవస్థాపకుడు తిరునగిరి శ్రీహరి చెప్పారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో ఏర్పాటు చేసిన విశ్వ తేజస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని సోమవారం సాందీపని విద్యా సంస్థల డైరెక్టర్ బి బాలాజీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న విశ్వ తేజస్ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని విశ్వ తేజస్ నిర్వాహకులకు సూచించారు. విశ్వ తేజస్ వ్యవస్థాపకులు తిరునగిరి శ్రీహరి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో
సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థులు యువతకు వ్యక్తిత్వ వికాస శిక్షణని ఇస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే విషయమై ఉచితంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని శ్రీహరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ తేజస్ ప్రతినిధులు వేదాంతం రంగనాథ్, జిల్కర్ విజయానంద్, విశ్వక్ సేన్, హనుమాన్లు, చింతల గంగాదాస్, వీరబ్రహ్మం ప్రసాద్, యాదిష్ గౌడ్, నరహరి, మహిపాల్, తిరునగిరి ప్రసన్న, తేజస్విని తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో ప్రభుత్వ కార్యాలయాలలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి దరఖాస్తులపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను తహసీల్దార్ దత్తాత్రిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపడుతున్న తీరును పరిశీలించి సూచనలు చేశారు. గడువులోపు SIR పూర్తి చేయాలని అన్నారు. అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి ఆరా తీశారు. లబ్ధిదారులు అందరూ నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాత్రి, ఎంపీడీఓ శంకర్, రెవెన్యూ సిబ్బంది, స్థానిక అధికారులు ఉన్నారు. ఖరీదైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్, కాంగ్రెస్ నాయకులు. ఎరగిట్ల మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు మంజూరు అయ్యేందుకు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఆరోగ్యరీత్యా దవాఖానలో చికిత్స చేపించుకున్న వారికి చెక్కులను అందజేశారు. మండల కాంగ్రెస్ నాయకులు మంజూరు ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ, ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 21 నెలల్లోపే పార్టీలకు అతీతంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వారి ఇంటి నుండి అప్లికేషన్లు స్వీకరించి చెక్కులు మంజూరైన తర్వాత వారి ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. ఎడపల్లిలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. మండలంలోని పలు గ్రామాల నుండి విచ్చేసిన ప్రజలు మెగా హెల్త్ క్యాంప్ లో పాల్గొని తమ సమస్యలను వైద్యులకు వివరించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మెగా హెల్త్ క్యాంప్ కు మండల ప్రజలు విచ్చేసి తమ సమస్యలను డాక్టర్లకు వివరించినట్లు PHC సూపర్వైజర్ దేవేందర్ తెలిపారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ లో స్త్రీ వైద్య నిపుణులు, సైకియాట్రిక్, జనరల్ మెడిసిన్, ENT, డెర్మటాలజిస్ట్, కంటి వైద్యంతో పాటు చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు. సాయంత్రం వరకు మెగా హెల్త్ క్యాంప్ కొనసాగినట్లు మండల వైద్యాధికారి వినీత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనున్న స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత మెగా హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కుటుంబంలో స్త్రీలు ఆరోగ్యవంతంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన గొప్ప కార్యక్రమం అని అన్నారు. హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న మండల ప్రజలకు ఉచిత మందులను అందజేయడం జరిగిందని, అలాగే రక్త పరీక్షలు అవసరం ఉన్న వారి నుండి రక్త నమూనాలు సేకరించడం జరిగిందని తెలిపారు. ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సైతం ప్రజల కొరకు అందుబాటులో ఉంటామని, ఎడపల్లి మండలంలోని 17 గ్రామాల ప్రజలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి తమ ఆరోగ్య సమస్యలను విన్నవించుకోవచ్చునని, వారి ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం సూచించేందుకు తమ ప్రజలకు అందుబాటులో ఉంటామని వైద్యులు వినీత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దేవేందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. మనకు సెప్టెంబర్ 17 నాడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రోగ్రామ్ అవుతుంటుంది. అయితే మనకు ఆల్రెడీ 22 సెప్టెంబర్, 23 సెప్టెంబర్, మన శనివారం 27 సెప్టెంబర్ నాకు జరిగినాయి. అది మన PHC లెవెల్లో 3 స్పెషలిస్టులు అక్కడక్కడ నుంచి రావడం జరిగింది, లైక్ TVP, DMS సైడ్ నుంచి. అట్లనే మనం స్పెషలిస్ట్ సర్వీసెస్ యూజ్ చేసుకున్నాము ఆ 3 డేస్లో, ప్లస్ మనం జనరల్ సర్వీసెస్ కూడా ఇచ్చాము. ఇవాళ మాత్రం మనకు GGH నుంచి 9 స్పెషలిస్టులు అలాట్ చేయడం జరిగింది.
సో 9 స్పెషలిస్ట్లలో మనకు ఆల్రెడీ 140 ఓపీ టచ్ అయింది. ఇంకా మనకి ఈవినింగ్ వరకు కూడా ఓపీ నడుస్తుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్. అలాగే మనకి ఇవాళ స్పెషలిస్ట్ సర్వీసెస్ జరుగుతున్నాయి. వాళ్ళు రాసే ఇన్వెస్టిగేషన్స్, టాబ్లెట్స్ అండ్ వాళ్ళు ఏమైనా కేసెస్ గుర్తించి రెఫర్ చేయడం జరిగితే ఆ కేసెస్ని కూడా మనం ఫాలోఅప్ చేయించడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్కి ముఖ్య లక్షణం ఏంటి అంటే మన ఇంట్లో ఉండే ఫీమేల్ ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళు మంచిగా ఉంటే మనం అందరం మంచిగా ఉంటాం అన్న అభిమతంతో ఈ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మోడీ గారి PM గారి బర్త్డే నాడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. మన తెలంగాణలో జరుగుతుంది, మన నిజామాబాద్లో జరుగుతుంది, ఎడపల్లిలో జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని షెడ్యూల్ వేయడం జరిగింది. ఈ షెడ్యూల్ October 2 నాడు క్లోజ్ అవుతుంది. సో అందరూ కూడా మీ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంకెవరన్నా పేషెంట్స్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఇవాళ వాడుకోవాలి. అలాగే 2 వరకు కూడా మన జనరల్ ఓపీలో కూడా వచ్చి చూసుకోవాలి. ఎడపల్లి కేసుకి ఎదురవడం ఏంటంటే ఈ స్వస్థ నారి స్వస్థ పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ మనకు 17th మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనకి ఇప్పటివరకు ఈ ఎడపల్లి PSC పల్లిలో మనకు 2 క్యాంపులు జరిగాయి. ఇది మనకు ఇది మెగా క్యాంప్. ఈరోజు జరుగుతున్న మెగా క్యాంపును చూడడానికి పర్యవేక్షించడానికి నేను రావడం జరిగింది. ఈ మెగా క్యాంప్లో మనకు దాదాపు 9 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు రావడం జరిగిందండి. దీనికి GGH మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ నుంచి రావడం జరిగింది. మనకు ఇక్కడ చూస్తే కూడా స్పందన కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనకు ఒక 1.5 hour అవుతుంది స్టార్ట్ అయ్యి. ఇప్పటివరకు మనకు 140 to 150 పేషెంట్లు రావడం జరిగింది. మనకు వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకు ఈ క్యాంప్ అనేది మన నిజామాబాద్ జిల్లాలో మనకు ఈ October 2 వరకు జరుగుతుంది. వివిధ ప్రాంతాలలో ఇలాగ ఎవ్రీ డే 4 GGH హాస్పిటల్ నుంచి 4 టీమ్గా 4 టీంలు డివైడ్ అయ్యాయి. ఆ డివైడ్ అయిన టీంలను కూడా నిజామాబాద్ జిల్లాలో 4 ప్రాంతాలలో October 2 సృష్టిని ఆరాధించడం కంటే ముందు సృష్టికి కారణమైన జగన్మాతను కొలవాలన్నారు. జగన్మాత కృపా కటాక్షాలు ప్రజలపై ఉండి సుఖ సంతోషాలతో జీవనం గడపాలని కోరుకున్నారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో వనదుర్గ సన్నిధి వద్ద దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు. శ్రీ శివపార్వతి గణేష్ మండలి ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల సందర్భంగా ఆదివారం మండపం వద్ద చండీ యాగం ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం సందర్భంగా శివునికి బిల్వపత్ర అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కమిటీ నిర్వాహకులు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత సన్నిధిలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో కట్టిన ఉయ్యాలను సంతానం లేని దంపతులకు అందించడం విశిష్ట ఆచారంగా కొనసాగుతోంది. ఈ ఉయ్యాల దక్కిన వారికి సంతానం కలుగుతుందనే భక్తుల గాఢ విశ్వాసం నెలకొని ఉంది. అలాగే ప్రతిరోజు పూజలు, అర్చనలు, అభిషేకాలు, పల్లకీ సేవ, అన్నదానం వంటి విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం సందర్భంగా భక్తులు ప్రత్యేకంగా శివునికి బిల్వపత్ర అర్చన, అభిషేకం నిర్వహించి శివ అనుగ్రహం కోసం ప్రార్థనలు చేశారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు రూపంలో అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తున్నారని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 విడతలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ వెల్లడిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటన. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా నవరాత్రి వేడుకలు. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తులు. ఆహారపు అలవాట్లతో గుండె జబ్బులు దూరం. ప్రపంచ గుండె వ్యాధుల దినోత్సవంలో డీసీపీ బస్వారెడ్డి స్పష్టం. ఎడపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.